రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గోపీనాథపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నల్లమాడులో ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం గొల్లగూడెంలో కేడర్తో సమావేశమవుతారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 1న ఉంగుటూరు మండలంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. గొల్లగూడెం గ్రామంలోని 2 వేర్వేరు వ్యవసాయ క్షేత్రాల్లో హెలీప్యాడ్, అదేవిధంగా రైతన్న ముఖాముఖి కార్యక్రమ సభాస్థలి, తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశమయ్యే సభాస్థలి నిర్మాణ పనులను శరవేగంగా చేస్తున్నారు. సోమవారం ఉదయం 10:30 ఉండవల్లిలో హెలికాప్టర్లో బయలుదేరి 10:55 గొల్లగూడెం చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు సీఎంను కలుస్తారు. 11:10 గోపీనాథపట్నం బయలుదేరి వెళ్తారు. 11:20 మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి ఆమెతో మాట్లాడతారు. మరో 2రికి కూడా స్వయంగా పింఛన్ అందజేస్తారు సీఎం. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 11:50 నల్లమాడులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. 11:55 నుంచి 1:25 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటలకు రోడ్డు మార్గంలో గొల్లగూడెం వచ్చి 2:05 నుంచి 3:35 వరకు కార్యకర్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:40 హెలీప్యాడ్ వద్దకు చేరుకుని 3:45 ఉండవల్లి బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్, లబ్ధిదారులకు పథకాలు అమలు చేసే ప్రాంతాలలో ముఖ్యమంత్రి స్వయంగా గృహాలకు వెళ్లే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్డుకి ఇరువైపులా బాంబు డిస్పోజబుల్ టీం, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో జల్లెడ పడుతున్నారు.